హలో మై డియర్ వ్యూవర్స్, ఇవాళ మనము తక్కువ క్వాంటిటీ వాటర్తో పర్ఫెక్ట్ ఎగ్ బాయిలింగ్ చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను స్టవ్ మీద సర్జికల్ స్టీల్ బౌల్ని పెట్టానండి. ఎగ్స్ని ఒక వాటర్లో వేసి నీట్గా కడిగాను. సో తీసి డైరెక్ట్గా గిన్నెలో వేసేసుకుంటున్నాను అనమాట, 1 by 1. నేను యాక్చువల్గా డైలీ 2 eggs మా పప్పికి పెడతాను. సో అలాగే మా బాబుకి అందరికి కలిపి ఇలా పెట్టేసి అనమాట. చూస్తున్నారు కదా, ఓన్లీ చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నా. యాక్చువల్గా ఎన్ని వాటర్ కూడా అవసరం లేదు. నేను కొంచెం బిజీ షెడ్యూల్లో ఆఫ్ చేయడం మర్చిపోతేనేమో కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా. చూస్తున్నారు కదా, రీడింగ్ వచ్చేసి మన నీడిల్ వచ్చేసి 100కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. చాలా తక్కువ టైంలోనే వస్తుంది, మహా అయితే 8 to 10 minutes. సో మనం ఇది సిమ్లో అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, 100కి వచ్చేసింది. ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి వెంటనే మూత తీయకండి, ఒక 3 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఉన్న ఆ హీట్కి ఇంకా మంచి పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కాసేపు ఎక్కువసేపే పెట్టాను కాబట్టి పర్ఫెక్ట్గా అయింది. ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తున్నారా, మనం 1 హ్యాండ్తో ఇట్లా తీసేయచ్చు అనమాట. ఒక హ్యాండ్తో నేను వీడియో తీస్తున్నాను, ఇంకొక హ్యాండ్తో తీస్తున్నా. అది కాలుతున్నా మనకి ఇది సేఫ్ ఉండడం వల్ల మనకు కాలదనమాట. వేరే బౌల్స్ అయితే మనకు చాలా హీట్ ఉంటుంది. బౌల్ హీట్ ఉన్నా మనకు ఆ హ్యాంగర్ అనేది హీట్ ఉండదు. సో చూస్తున్నారు కదా, నేను కప్తో సైడ్కి కప్ ఉంటే కప్తో తీసాను. చూసారు కదా, బ్రేక్ అయ్యి లోపలున్న సోనా అంతా బయటికి రాకుండా చాలా నీట్గా అయితే కుక్ అయ్యాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు, నాకు 1 హ్యాండ్తో తీయడం చాలా కష్టం అవుతుంది వీడియో తీస్తూ. అందుకే మా బాబుకి ఇచ్చాను వీడియో తీయమని. సో ఇప్పుడు నేను నీట్గా 2 హ్యాండ్స్తో తీస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ బ్రేక్ అయ్యి సోనా బయటికి రావడం అలాంటిది ఏమీ లేదు. అండ్ కొంచెం మనము ఆ ఎగ్స్ని వాటర్లో తడుపుకుంటూ తీసామనుకో చాలా నీట్గా వస్తుంది. సమ్ టైమ్స్ మనకి కొన్ని ఎగ్స్ మనం నార్మల్గా వాటర్లో బాయిల్ చేసిన ఎగ్స్ మొత్తం స్టిక్కీ అయిపోతుంది, దాంతోపాటు బాయిల్ అయిన ఎగ్ కూడా వచ్చేస్తుంటుంది. అలా కాకుండా చాలా నీట్గా వస్తున్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదా, నీట్గా అయితే మనకు వచ్చేస్తున్నాయి, బ్రేక్ లేకుండా, కొంచెం బ్యాడ్గా అవ్వకుండా, స్కిన్ అంటూ అతుక్కోకుండా అలా చాలా నాకైతే చాలా నీట్గా వచ్చేసాయి. చాలా పర్ఫెక్ట్ కుకింగ్. ఇలా నీట్గా వచ్చాయి అంటేనే అర్థం అవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అన్నమాట. మనకు సరిగా కుక్ అవ్వకపోతే దాని మీద ఉన్న సెల్స్ అనేది దానికి అతుక్కుపోతుంది. చూసారు కదా, ఇలా నీట్గా వచ్చి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్